కిడ్నీలో స్టోన్ సమస్య ప్రస్తుతం చాలా పెరిగిపోయింది. మానవ శరీరాన్ని సురక్షితంగా కాపాడే విషయంలో మూత్రపిండాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. అలాంటి మూత్రపిండాలు జబ్బు పడితే మాత్రం ప్రాణాలకే ప్రమాదం. కిడ్నీలో స్టోన్స్ ఏర్పడడానికి కారణాలేంటి? అలాగే గాల్ బ్లాడర్లో సమస్యలు ఎందుకు వస్తాయి? దీనివల్ల శరీరంలోని మిగతా అవయవాలపై ప్రభావం ఉంటుందా? హోమియోపతిలో వీటికి ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ సందీప్ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 040-233-106-80, మరో నెంబర్ 040-233-10716. అండ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అండ్ కిడ్నీ సమస్యలు అనేటువంటివి ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. సో తక్కువ వయసులో ఉండే వారికి కూడా కిడ్నీ ఎఫిషియన్సీ అనేటువంటిది తగ్గుతూ వస్తుంది. దీనికి గల ప్రధాన కారణాలు ఏమంటారండి మీ అబ్జర్వేషన్స్లో? సో చాలా మందిలో మీరు అన్నట్టుగా ఇప్పుడున్న జీవన శైలిలో కానివ్వండి, ప్రజెంట్ లైఫ్ స్టైల్లో యంగ్స్టర్స్లో కూడా మనం చాలా కిడ్నీ డిజార్డర్స్ చూస్తున్నాం. ఈవెన్ 30s 35స్లోనే రేనల్ ఫెయిల్యూర్స్లోకి ల్యాండ్ అయిపోతున్నారు. సో వీటికి చాలా కారణాలు ఉండొచ్చండి. ఒకటి, ఫస్ట్గా మనం ఆటోజోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజెస్ కొంతమందిలో చూస్తుంటాం అనమాట, కొంతమంది చిన్నారుల్లో. సో వాళ్ళకి చిన్న ఏజ్లోనే ఈవెన్ 10-12 ఇయర్స్లోనే ఉంటాయి. బై మిడిల్ ఏజ్కి వచ్చేసరికి 20s 30స్కి వచ్చేసరికి రీనల్ ఫెయిల్యూర్లోకి ల్యాండ్ అప్ అవుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు అలవాట్ల వల్ల ఎక్సెస్ ఆఫ్ ఆల్కహాల్ ఇంటేక్ అండ్ ఎక్కువ యానిమల్ ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవడము, అలవాట్లు, లైఫ్ స్టైల్, ఎక్కువగా స్ట్రెస్, ఇవన్నీ కూడా మనకి ఈ రేనల్ ఫెయిల్యూర్స్లోకి డెవలప్ అవుతున్నాయి. అండ్ రకరకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లైక్ గ్లోమెరులర్ నెఫ్రైటిస్ లాంటి కేసెస్ వస్తున్నాయి. అవన్నీ కూడా అల్టిమేట్లీ రేనల్ ఫెయిల్యూర్లోకి ల్యాండ్ చేయటము, ఇవన్నీ కూడా ఎక్కువైపోతూ ఉండటం వల్ల మనం ఎర్లీ ఏజెస్లో కూడా, చిన్న వయసులో కూడా మనం ఇలాంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం. ఇప్పుడు కిడ్నీకి సంబంధించి ఎఫిషియన్సీ తెలుసుకోవడానికి ఎలాంటి పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? బేసికల్గా ఎటువంటి పరీక్షలు చేయాలి అనేటివి మనము పేషెంట్ యొక్క సిమ్టమాటాలజీని బట్టి, వాళ్ళు ఇచ్చే ప్రజెంటేషన్ని బట్టి ఆధారపడుతూ ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఆయాసంతో బాధపడుతూ ఉండటము, పనుకోలేకపోవటము, అండ్ ఆర్థోప్నియా ఉండటం, అంటే పనుకుంటే ఊపిరి శ్వాస సరిగ్గా అందకపోవటము, అండ్ కాళ్ళ వాపులు లేదా ముఖము వాపు ఉండటము, అండ్ మూత్రం యొక్క రావటం తగ్గిపోవటము, యూరిన్ అవుట్పుట్ బాగా తగ్గిపోతూ ఉండటము, ఇలాంటి కంప్లైంట్స్ తోటి ఎక్కువ వస్తుంటారు అనమాట. సో వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి మనం టెస్ట్లు అనేటివి సజెస్ట్ చేస్తూ ఉంటాము. సో బేసికల్లీ మెయిన్గా ముఖ్యంగా అవసరమయ్యేటివి కిడ్నీ సమస్యలు కనుక్కోవడానికి ప్రైమరీ టెస్ట్ వచ్చేసరికి మనం కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కానివ్వండి, అలాగే రేనల్ ఫంక్షన్ టెస్ట్ కానివ్వండి చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ రేనల్ ఫంక్షన్ టెస్ట్ అంటే మనకి సీరం క్రియాటిన్ లెవెల్స్ కానివ్వండి, అండ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ కానివ్వండి, బ్లడ్ యూరియా లెవెల్స్ కానివ్వండి, అండ్ సోడియం, పొటాషియం, క్లోరైడ్ లెవెల్స్ కానివ్వండి, ఇవన్నీ బేసిక్గా చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, మూత్రం పరీక్ష, ఇవి బేసిక్గా చేయాల్సిన పరీక్షలు అనమాట. సో వీటిని ఆధారికంగా మనం ఇంకా వేరే ఏమైనా ఫర్దర్గా ముందుకెళ్ళాలా అనేది వాటిని బట్టి ఆధారపడుతూ ఉంటుంది అనమాట. ఉదాహరణకి యూరిన్ స్పాట్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో కానివ్వండి, లేకపోతే ఇంకా మెగ్నీషియం, ఫాస్ఫరస్, విటమిన్ డి లెవెల్స్, అండ్ కాల్షియం లెవెల్స్, అండ్ ఇంకా కొన్ని సందర్భాలలో మనకి యూఎస్జీ అబ్డామిన్ కానివ్వండి, సిటీకేయూబీ కానివ్వండి, ఇలాంటివి అవసరం పడుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఈ కిడ్నీ స్టోన్స్ అనేటువంటిది చాలా మందిలో కూడా మీరు అన్నట్లు ఎంగేజ్ పీపుల్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా చూసినట్లయితే. సో ఇది ఐడెంటిఫై చేసిన తర్వాత హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఎలా ఇస్తారండి మీరు? సో వాళ్ళు అసలు ఏ సమస్యతోటి బాధపడుతున్నారు అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా ఉంటున్నాయి. దాంట్లో మోస్ట్ కామనెస్ట్గా చూసేది మనం రీనల్ స్టోన్స్ అనమాట. సో ఇంకొక సెకండ్ ప్రజెంటేషన్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. ఈ రెండు కంప్లైంట్స్ తోటి చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు అనమాట. సో ఎక్కువగా కిడ్నీ స్టోన్స్ విషయానికి వచ్చేసరికి లక్షణాలు మనకి సివియర్ రేనల్ యాంగిల్ పెయిన్, అంటే పక్కటెముకల కింద భాగంలో నొప్పి మొదలవ్వటము, ఆ నొప్పి గ్రాడ్యువల్గా గజ్జల్లో వరకు రేడియేట్ అవుతూ ఉండటము, కొంతమంది జెంట్స్లో అయితే మనకి ఈవెన్ టెస్టికల్స్ వరకు కూడా పెయిన్ రేడియేట్ అవుతూ ఉండటము, తొడభాగం వరకు రేడియేట్ అవ్వటము చూస్తూ ఉంటాం అనమాట. దాంతోపాటు మూత్రంలో మంట ఉండొచ్చు, అండ్ మూత్రం ఎరుపు రంగులో రావచ్చు, హెమచ్యూరియా అంటాం అనమాట. సో బ్లడ్ ఉండటము యూరిన్లో, అండ్ తరచూ మూత్ర విసర్జన చేయాలని అనిపిస్తూ ఉండటము, అర్జెన్సీ, తొందరగా వెళ్ళిపోవాలి, మూత్రం విసర్జన చేయాలి అని ఆపుకోలేకపోవటము, అండ్ డ్రిబ్లింగ్, ఆపుకొని తట్టుకొని మూత్రం రావటము, ఇలాంటివన్నీ కూడా చాలా సాధారణంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో కానీ రీనల్ స్టోన్స్లో కానీ చూసే లక్షణాలు. కాలర్ ఫ్రమ్ అనంతపూర్ అండి, ఓబ్లేస్ గారు. ఓబ్లేస్ గారు నమస్కారం సార్. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే సార్.
ఓబులేష్ గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే ఓబులేష్ గారు చెప్పండి. సార్ మా అమ్మతో హలో సార్. వినిపిస్తున్నాను, చెప్పండి, వింటున్నాను. సార్ మా అమ్మకు సడన్ గా ఉన్నట్లుండి స్టమక్ సైడ్ వచ్చింది సార్, లెఫ్ట్ సైడ్. ఓకే, అది ఎందువల్ల సార్ అట్లా? ఓకే, ఎడమ పక్కలో కడుపు నొప్పి రావడానికి చాలా కారణాలు ఉండొచ్చు అండి. అండ్ నేను ఇప్పుడు కిడ్నీ యొక్క స్టోన్స్ విషయంలో నొప్పి ఏ విధంగా ఉంటుందో నేను మీకు ఇప్పుడు చెప్పున్నాను కదా. సో రేనల్ యాంగిల్ పెయిన్, పక్కటెముకల కింద నుంచి గజ్జలోకి రావడం, ఇలాంటి లక్షణాలు, అండ్ వాంతులు, వికారము, అధికంగా మూత్రం రావటము, ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సిన అనిపించటం, ఇలాంటి లక్షణాలు ఉన్నాయో లేదో చూడండి. అండ్ కిడ్నీలో కిడ్నీ స్టోన్ ఒక్కటే మనకి లెఫ్ట్ సైడ్ అబ్డామిన్ పెయిన్కి కారణం కాకపోవచ్చు. ఇంకా చాలా రకాల పెయిన్స్ కూడా మనకి లెఫ్ట్ సైడ్ ఆఫ్ అబ్డామిన్లో ఉండొచ్చు. ఏమైనా ఓవరికి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, గైనికి సంబంధించిన ఇష్యూస్ కూడా ఉండొచ్చు. కేవలం లెఫ్ట్ సైడ్ పెయిన్ అబ్డామిన్ తోటే మనకి కిడ్నీ సమస్యలు ఉందే అని చెప్పలేం. కాబట్టి ఒక్కసారి మీరు పేషెంట్ని తీసుకొని రండి దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్కి. పూర్తిగా ముందుగా ఫిజికల్గా ఎగ్జామిన్ చేసి ఒక ప్రాబబుల్ డయాగ్నోసిస్కి వచ్చినాక దాన్ని బట్టి అసలు ఎందుకు పెయిన్ వస్తుంది అనేది మనకి తెలుసుకోగలుగుతాం. దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ మనం కరెక్ట్గా ఇవ్వగలుగుతాం. కాలర్ ఫ్రమ్ విజయవాడ అండి, ప్రసాద్ గారు. ప్రసాద్ గారు చెప్పండి. సార్ అది నాకు లెఫ్ట్ సైడ్ కిడ్నీలో 10 mm స్టోన్ ఉంది సార్. ఓకే, అది కరిగితే సార్ మామూలుగా మెడిసిన్ తో, లేదంటే ఆపరేషన్ కన్ఫర్మా సార్? లేదండి, ఆపరేషన్ కన్ఫామ్గా చేయాల్సిన అవసరం అంటూ ఇప్పుడే ఓన్లీ 10 mm స్టోన్ ఉంది లెఫ్ట్ కిడ్నీలో అనే దాన్ని బట్టి ఆపరేషన్కి వెళ్ళాలి అనేది ఇప్పుడే నేను చెప్పలేను. ఎందుకంటే స్టోన్ ఎక్కడ ఉంది, కిడ్నీలో ఉందా లేదా కిడ్నీలో నుంచి మూత్రనాళాల్లోకి వచ్చేసిందా, మీకు ఏమన్నా ఐడియా ఉందా అండి? స్కానింగ్ రిపోర్ట్ కానీ ఏమన్నా ఉందా మీ దగ్గర అందుబాటులో? ప్రసాద్ గారు. అవును సార్. ఓకే అండి, సో ఆ రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని విజిట్ చేయండి సార్. ఎందుకంటే ఇప్పుడు సిమ్టమాటిక్గా మీరు ఎలా ఉన్నారు, విపరీతమైన నొప్పి ఉంటుంది, ఇంకేమైనా అబ్నార్మల్గా రిపోర్ట్స్ ఏమైనా ఉంటున్నాయా అనేది మనం చూసుకోగలగాలి. జనరల్లీ 10 mm స్టోన్ విత్ హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ తోటి చాలా చక్కగా తగ్గించుకోవచ్చు అండి. ఆపరేషన్ దాకా వెళ్ళాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఒక్కసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని విజిట్ చేయండి. అండ్ కిడ్నీ సమస్యల వల్ల ఈ యొక్క సమస్య అనేటువంటిది మిగతా ఆర్గాన్స్ పైన ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం, ప్రమాదం ఉంటుందంటారా? డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా, ఉదాహరణకి రేనల్ ఫెయిల్యూర్స్లోకి ల్యాండప్ అవుతున్నాము అనుకున్నప్పుడు మనకి చాలా పారామీటర్స్ దెబ్బతింటూ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు రేనల్ ఫెయిల్యూర్లో ఉండేటప్పుడు మనకి క్రియాటిన్ బాగా పెరిగిపోవటం అండ్ విటమిన్ డి బాగా తగ్గిపోవటము అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల మనకి విటమిన్ డి తగ్గిపోవటం వల్ల ఉన్న బోన్ డెన్సిటీ అంతా కూడా తగ్గిపోతుంది. దానివల్ల లో బ్యాక్ ఏక్స్ కానివ్వండి, నెక్ పెయిన్స్ కానివ్వండి, ఇంకా జాయింట్ పెయిన్స్ రావచ్చు. అలాగే రేనల్ ఫెయిల్యూర్ కేసెస్లో హై బ్లడ్ ప్రెషర్ ఉంటుందన్నమాట. సో ఈ అలా హై బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండటం వల్ల మనకి రిస్క్ ఆఫ్ కార్డియాక్ స్ట్రోక్ కానివ్వండి, బ్రెయిన్ స్ట్రోక్స్ కానివ్వండి, వేరేటివి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ కిడ్నీ కూడా ఇంకా చాలా ఫంక్షన్స్ చేస్తూ ఉంటుంది. ఆ ఫంక్షన్స్ అన్నీ కూడా మనకి దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే ఎనీమియా, సో కిడ్నీ డిజార్డర్స్లో రక్తహీనత బాగా అవుతుంది. రక్తం బాగా హిమోగ్లోబిన్ డెవలప్ కావడానికి కిడ్నీ కూడా ఒక రీజన్ అనమాట. కిడ్నీ నుంచి ఎరిథ్రోపాయిటిన్ రావటం వల్ల మనకి హిమోగ్లోబిన్ పెరుగుతుంది. సో ఆ ఫెయిల్యూర్ అవ్వటం వల్ల ఎనీమిక్ అయిపోతూ ఉంటారు, రక్తహీనత అవుతూ ఉంటుంది. ఇలా కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల చాలా రకరకాల కాంప్లికేషన్స్ అదర్ దెన్ రేనల్ ఫంక్షన్, కిడ్నీకి సంబంధించిన అదర్ దెన్ సిమ్టమ్స్ చాలా రావచ్చు. అండ్ హోమియోపతిక్ ట్రీట్మెంట్లో ఇచ్చేటువంటి కాన్స్టిట్యూషనల్ థెరపీ అనేటువంటిది ఎంతవరకు ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ మెథడాలజీగా ఉంటుందండి పేషెంట్స్ అందరికీ కూడా మీరు ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ మెథడాలజీస్లో? ఓకే అండి, సో హోమియోకేర్ ఇంటర్నేషనల్ ముఖ్యంగా జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ని ఫాలో అవుతూ ఉంటామండి. సో మనం చూసుకున్న ఫస్ట్ క్వశ్చన్లో మనం ఇలా యంగ్స్టర్స్లోనే కిడ్నీ ఇష్యూస్ రావడానికి ఎందుకు ఇలా కారణాలు అవుతున్నాయని చెప్పుకోవడంలో మనం విపరీతమైన స్ట్రెస్, ఒత్తిడి, అలవాట్లు, ఇలా చాలా విషయాలు మనం చెప్పుకున్నాం. సో ఇవన్నీ కూడా మనం ప్యాథలాజికల్గా, సిమ్టమాటిక్గా ఒక డయాగ్నోసిస్కి వస్తున్నప్పటికీ కూడా ప్రతి ఒక్క వ్యక్తి రకరకాల కారణాల చేత వాటి బారిన పడుతున్నారనమాట. సో ఏ కారణం చేత అవుతుంది, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళ సిమ్టమ్స్ అన్నీ ఏమున్నాయి, అండ్ వాళ్ళ యొక్క శారీరక మానసిక లక్షణాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి సెట్ అయ్యేటట్టుగా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది అనమాట. దీన్నే మనం జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ అంటారు. దీనివల్ల మనం రూట్ కాజ్ సాల్వ్ చేయబడుతుంది. వాళ్ళకున్న ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, రిస్క్ ఫ్యాక్టర్స్ కానివ్వండి మనం కనుక్కొని వాళ్ళకి కౌన్సిల్ చేస్తూ వాళ్ళకి మళ్ళీ వాటి జోలికి వెళ్లకుండా ఉండడానికి హెల్ప్ చేసే విధంగా ఈ ట్రీట్మెంట్స్ ఉంటాయి. కాబట్టి బెటర్ రిజల్ట్స్ మనం రాబట్టగలుగుతున్నాం. అండ్ కాలర్ అండి అనంతపురం నుంచి రామాంజనేయులు గారు.
రామాంజనేయులు గారు, సార్ సార్ మీ సమస్య గురించి చెప్తారా అండి? అవును సార్. సార్ చెప్పండి రామాంజనేయులు గారు, వింటున్నాను. చెప్పండి రామాంజనేయులు గారు. కిడ్నీ సమస్య ఉందన్నారు సార్ డాక్టర్స్. ఓకే, ఏముందన్నారండి కిడ్నీ సమస్య అంటే? కొద్దిగా ఇన్ఫెక్షన్ అయింది. ఓకే, అందుకోసం అనేసి దానికి తగు జాగ్రత్తలు ఏమని చెప్తారేమో. ఓకే ఓకే రామాంజనేయులు గారు, మీకు ఏం లక్షణాలు ఉన్నాయా, ఏమన్నా చెప్పగలుగుతారా? హలో, కాల్ కట్ అయింది. సో జనరల్లీ రామాంజనేయులు గారు అడిగినప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేటివి చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గ్రాడ్యువల్గా మనకి త్రూ బ్లాడర్, యూరిటర్ గుండా మనకి కిడ్నీ దాకా కూడా ఈజీగా పాకే అవకాశం ఉంటుంది అనమాట. సో పైలోనెఫ్రైటిస్ అంటూ ఉంటారు అనమాట. సో అలాంటి సమస్యల్లో మనకి కిడ్నీస్ అంతా కూడా బాగా వాపుకి గురవ్వటము, కొన్ని సందర్భాల్లో పస్ కూడా ఫామ్ అవుతూ ఉండటము ఇలాంటివి ఉంటాయి. దానివల్ల మనకి నొప్పి, మంట, మూత్రంలో మంట, బ్లడ్, మనం యూరిన్ ఎగ్జామినేషన్ చూసినప్పుడు బాగా పస్ సెల్స్ కానివ్వండి, ఆర్బీసీ సెల్స్ కానీ ఉండటము, అండ్ విపరీతమైన ఫీవర్ తోటి పేషెంట్ బాధపడుతూ ఉండొచ్చు. ఇలా రకరకాల లక్షణాలు ఉంటూ ఉంటాయి. బట్ వీటికి హోమియోపతిలో కూడా మంచి చికిత్సలు ఉన్నాయి రామాంజనేయులు గారు. ఒకసారి మీరు డీటెయిల్డ్గా ఆ రిపోర్ట్స్ కానివ్వండి మీరు ఒకసారి పర్సనల్గా విజిట్ చేస్తే మీ లక్షణాలు ఏమున్నాయి అనేది డీటెయిల్గా కేసు తీసుకొని అండ్ మీ శరీర తీరు ఎలా ఉందో కూడా తెలుసుకొని దానికి తగినట్టుగా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కిడ్నీ స్టోన్స్ ఏర్పడడానికి ప్రధాన కారణాలు ఏమంటారండి? కిడ్నీ స్టోన్స్ ఏర్పడడానికి చాలా కారణాలు చెప్పచ్చండి. సో ప్రధానంగా ముందు మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్న సీజన్ సమ్మర్స్, సో బాగా ఎక్కువ ఎండలో తిరగటము, సివియర్ డిహైడ్రేషన్స్కి గురవ్వటము, అండ్ తగిన మోతాదులో మనం హైడ్రేట్ కాకపోవటము, ఇవన్నీ కూడా కిడ్నీ స్టోన్స్కి దారితీస్తూ ఉంటుంది. ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్న వాళ్ళల్లో ఇలాంటి అలవాట్లు ఇంకా తొందరగా మళ్ళీ రికరెంట్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే కొంతమంది తరచూ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ బారిన పడుతూ ఉంటారు అనమాట. బికాస్ ఆఫ్ కొన్ని సమస్యల వల్ల, కొన్ని ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఇష్యూస్ వల్లనో, లేకపోతే డయాబెటిక్స్లో చూడొచ్చు, లేకపోతే సరిగ్గా హైజీన్ మెజర్స్ మెయింటైన్ చేయకపోవటం వల్ల, లేకపోతే ప్రాపర్ టాయిలెట్స్ యూజ్ చేయకుండా ఉండటం వల్ల, వీటి వల్ల మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావటము, అవి కిడ్నీలో స్టోన్స్ రావడానికి కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ ఎక్సెస్ కాల్షియం ఇంటేక్ తీసుకుంటూ ఉంటారు కొంతమంది. డాక్టర్స్ సలహా తీసుకోకుండానే కొన్ని జాయింట్ పెయిన్స్ కానీ అండ్ రెగ్యులర్గా కాల్షియం తీసుకోవడం వల్ల హెల్త్ బాగుంటుందని ఎక్కువగా కాల్షియం టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు వాటి వల్ల. అండ్ డైట్ పర్టికులర్గా లైక్ కాల్షియం రిచ్ ఫుడ్స్ కొన్ని ఉన్నాయి, లైక్ టమాటా కానీ, పాలక్ కానివ్వండి, ముల్లంగి, రాడిష్ అవి, అండ్ ఈ ఎక్కువగా ఎక్కువ కర్డ్ ఇంటేకే ఉంటుంది అనమాట. ఇలాంటి కాల్షియం రిచ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్కువగా తీసుకోవటము, అండ్ ఆల్కహాల్ అండ్ యానిమల్ ప్రోటీన్ బాగా ఎక్కువగా తీసుకోవటము, వీటి వల్ల మనకి యూరిక్ యాసిడ్ బాగా పెరుగుతూ ఉంటుంది. సో ఆ గౌట్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా మనకి యూరిక్ యాసిడ్ స్టోన్స్ తయారవుతూ ఉంటాయి. అలాగే కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ లైక్ మనకి సిస్టిన్ ఇష్యూస్ కానివ్వండి, అలెనిన్, ఆర్జినైన్ తోటి అట్లాంటి వాటికి సంబంధించిన మెటబాలిక్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా మనకి ఈ స్టోన్స్ తయారవుతూ ఉండొచ్చు. అండ్ కొన్ని హార్మోనల్ ఇష్యూస్ లైక్ థైరాయిడ్ కానివ్వండి, అండ్ పారాథైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉండటం. సో ఈ పారాథార్మోన్ మనకి కాల్షియం మెటబాలిజంని రెగ్యులేట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ పారాథార్మోన్ బాగా ఎక్కువ అయిపోవటం వల్ల కూడా మనకి కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల కూడా మనకి కాల్షియం స్టోన్స్ తయారవుతూ ఉంటాయి. ఇలా చాలా కారణాలు చెప్పచ్చండి. కాలిలిథియాసిస్ కండిషన్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి? సో కోలిలిథియాసిస్ అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ తయారవడాన్ని మనం కోలిలిథియాసిస్ అంటూ ఉంటామండి. సో ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్, కోలిలిథియాసిస్ రెండు కూడా ఒక సిమిలారిటీ ఏంటంటే వాటిలో ఉన్న సాల్ట్స్ కానివ్వండి, ఆ పిగ్మెంట్స్ ప్రెసిపిటేట్ అంటే ఘనీభవించి మనకి రాళ్ళు తయారవుతూ ఉండటము. బట్ రెండిటికి కారణాలు వేరువేరు. సో కోలిలిథియాసిస్ మనం ఎక్కువగా ఆడవాళ్ళలో చూస్తూ ఉంటాము, వేరాజ్ కిడ్నీ స్టోన్స్ మనం ఎక్కువగా మగవాళ్ళలో చూస్తూ ఉంటాము. అలాగే కోలిలిథియాసిస్ రావడానికి వేరే సెట్ ఆఫ్ రీజన్స్ మనం చెప్పుకోవచ్చు. కొంతమంది ప్రెగ్నెన్సీ టైంలో కానివ్వండి, లేకపోతే ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ తర్వాత మన శరీరంలో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి హార్మోన్స్
చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ చేంజ్ అవ్వటం వల్ల మనకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ తయారవుతూ ఉంటాయి. అలాగే కొన్ని బర్త్ కాంట్రసెప్టివ్ పిల్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఆ కాంట్రసెప్టివ్ పిల్స్ వల్ల కూడా మనకి కోలిలిథియాసిస్ రావచ్చు. అలాగే ఒబెసిటీ, ఎక్కువ బరువు ఉంటూ ఉండటము కోలిలిథియాసిస్కి ఒక ప్రధానమైన కారణం చెప్పచ్చు. అండ్ ఈ 40 years ఆఫ్ ఏజ్ గ్రూప్లో ఫీమేల్స్లో మనం ఎక్కువగా ఈ కోలిలిథియాసిస్ చూస్తూ ఉంటామండి. అంటే ఈ యొక్క కిడ్నీ సమస్యలు వచ్చిన వాళ్ళు తరచుగా మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఇట్ డిపెండ్స్ ఆన్ సిమ్టమ్స్ అండి. సో ఎందుకంటే ఒక్కసారి కిడ్నీలో స్టోన్స్ తయారవుతున్నాయి అంటే మనకి మళ్ళీ కూడా కిడ్నీలో స్టోన్స్ తయారయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ పాజిటివ్ ఫ్యామిలీ హిస్టరీ మన పూర్వీకుల దగ్గర నుంచో మన ఫ్యామిలీ హిస్టరీ ఉండేటప్పుడు మనలో కూడా మనకి ఆ నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి కూడా కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అంటే వాళ్ళ ఆ బాడీ నేచర్ అలా ఆ ఫ్యామిలీ యొక్క జెనెటిక్ టెండెన్సీలో మనకి స్టోన్స్ తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వన్స్ స్టోన్స్ తయారైతే మళ్ళీ స్టోన్స్ తయారవుతూ ఉంటాయి అనమాట. అంటిల్ అండ్ అన్లెస్ మనం ఆ టెండెన్సీని త్రూ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ద్వారా మనం కరెక్ట్ చేసుకోగలిగినప్పుడు మనకి ఆ రిస్క్ అనేది చాలా వరకు డ్రాస్టిక్గా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అందుకనే మేము చూస్తుంటే చాలామంది పేషెంట్స్ సర్జరీ చేయించుకున్నానండి, మళ్ళీ కిడ్నీలో స్టోన్ తయారైంది. అండ్ కొన్ని సందర్భాల్లో సేమ్ కిడ్నీలో ఉంటుంది, కొన్ని సందర్భాలలో అదర్ కిడ్నీలో మనం స్టోన్ చూస్తూ ఉంటాం అనమాట. సో అందుకనే మనం ఇప్పుడు ఉన్న స్టోన్ ట్రీట్ చేయటమే కాదు, సో మళ్ళీ ఆ స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీని కరెక్ట్ చేయాలంటే కూడా వాళ్ళ ఒక శరీర తీరును బట్టి మనం సిమ్టమాటిక్గా ఉన్న స్టోన్ని ట్రీట్ చేస్తూ వాళ్ళ శరీర తీరుని బట్టి కంప్లీట్గా మనం ఆ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడే మనకి ఈ టెండెన్సీ అనేది పూర్తిగా తగ్గుతుంది. కాలర్ ఉన్నారండి, శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు, మీ సమస్య గురించి చెప్తారా అండి? సార్ నాకు కిడ్నీలో అదే సార్ స్టోన్స్ ప్రాబ్లమ్, కొద్దిగా నొప్పి వస్తుంది సార్ ఎడం వైపు. ఓకే అండి. అవును సార్, ఎప్పుడు ఎండాకాలం అయితే బాగా వస్తుంది సార్, మళ్ళీ మిగతా అంతగా రాదు. ఓకే అండి. అండ్ వచ్చేసి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్, 2 months అట్లా నొప్పి స్టార్ట్ ఉంది ఎక్కువ. అవును సార్. ఓకే అండి. ఎప్పుడన్నా స్కానింగ్ పరీక్ష చేయించుకొని నిర్ధారించుకున్నారా కిడ్నీలో స్టోన్ ఉందా లేదా? చేపించినాము, అనంతపురం చేపించినాము సార్. 9.6, 10.6. ఓకే 11 mm స్టోన్ అంటే కొంచెం మోడరేట్గా పెద్దదిగానే ఉందని చెప్పచ్చా అండి. అండ్ అది ఎక్కడ ఉందో మనం చూసుకోవాల్సి ఉంటుంది. అది ఇంకా కిడ్నీలోనే ఉందా లేదా కిడ్నీలో నుంచి జారి మూత్రనాళాల్లోకి దిగబడిందా, ఉంటే అది ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. అండ్ మీ లక్షణాలని ఆధారంగా చేసుకుంటూ మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో వీలైనంత వరకు మీరు ఈ సమ్మర్లో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రీట్మెంట్కి రండి. అండ్ వచ్చేలోపు కూడా మంచిగా వాటర్ తాగండి, బటర్ మిల్క్ తాగండి, ఓకేనా. యాడిక్వేట్ హైడ్రేషన్ మెయింటైన్ చేయండి, ఓకేనా. అండ్ నేను ఇందాక చెప్పిన ఆహార పదార్థాలని అవాయిడ్ చేయండి. లైక్ పాలకూర కానివ్వండి, టమాటా కానివ్వండి, ముల్లంగి కానివ్వండి, వీటిని అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేస్తూ ట్రీట్మెంట్కి వీలైనంత తొందరగా రండి, ఈ ప్రాబ్లం సెటిల్ అవుతుంది. అండ్ ఏలూరు నుంచి కాలర్ ఉన్నారండి, వెంకట్రావు గారు. హలో సార్. హలో అండి, చెప్పండి. అదేనండి, మరి కిడ్నీలో నొప్పి వస్తుందండి, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది. ఓకే అండి. అయితే ఈ మధ్యన కాళ్ళు బండబాటిపోయినట్టు మంటలు వచ్చేస్తుందండి. ఓకే. మీ వయసు ఎంత ఉంటుందండి? నాది 56 అండి. ఇంకా ఏమన్నా వేరే ఇతర సమస్యలు ఉన్నాయా? షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, థైరాయిడ్? అది చేపించానండి, లేవంటున్నారండి అవి. ఓకే అండి. సో మీకు ఇప్పుడు కాళ్ళల్లో కూడా మంటలు అవి ఉంటున్నాయి? అవునండి, నొప్పులు ఎక్కువ, జాయింట్ ఈ జాయింట్లు కాడ బుర్బుల్లాగా వచ్చిందండి, గౌటి. ఓకే. అట్లా టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటానండి. ఓకే అండి. యూరిక్ 2 సార్లు ఈ యూరిన్ బిగబట్టేస్తే ఆపరేషన్ పట్టిందండి నాకు. ఓకే. మళ్ళీ అలాగే నొప్పి వస్తుందండి బ్లాడర్ కాడ. ఓకే అండి. కాళ్ళు మాత్రం బండబారిపోయినట్టు మంటలో పోట్లండి, అసలు నిద్ర ఉండలేదు. ఓకే అండి. సో మీరు ఇప్పుడు చెప్తున్న హిస్టరీని బట్టి ఒకటి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయా లేదా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అండ్ రెండోది మూత్రం ఇదివరకు కూడా బిగబెట్టేసి మీరు సర్జరీ దాకా వెళ్ళారు అంటే యూరిథ్రల్ స్టిచ్చర్ లాంటిది ఏమైనా తయారవటం వల్ల, అంటే మూత్ర నాళ బాగా సన్నగా అయిపోవటం వల్ల కూడా మనకి మూత్రం బిగబెట్టేస్తూ ఉంటుందన్నమాట. అలాంటి కండిషన్ ఏమన్నా ఉంటుందా? దానివల్ల మనకి పొత్తి గడుపులో నొప్పి, బొడ్డు కింద నొప్పి ఉండటం ఇలాంటివి ఉంటాయి. అయితే కొన్ని సందర్భాలలో
ఈ లోవర్ అబ్డామినల్ పెయిన్ కిడ్నీలో ఉన్న రాయి దిగబడుతున్నప్పుడు కూడా మనకి నొప్పి ఉంటుంది. సో ఎందుచేత ఉంటుంది అనేది మనం ఒకసారి క్లినికల్గా మిమ్మల్ని ఎగ్జామిన్ చేసుకొని అండ్ రెలవెంట్గా ఏమున్నాయి ల్యాబ్ టెస్ట్లు అనేటివి చూడాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు జాయింట్ పెయిన్స్ చెప్తున్నారు, కాళ్ళలో మంటలు అంటున్నారు, మరి యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయో కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అరికాళ్ళలో పాదాలలో మంటలో చెప్తున్నారు, అది బికాస్ ఆఫ్ డయాబెటీస్ అనేది చాలా కామన్గా చూస్తాం, లేదా కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్లో కూడా చూస్తూ ఉంటాం, పర్టికులర్గా B12 డెఫిషియన్సీస్లో. మరి ఎందుచేత అవుతుంది అనేది మనం ఫిజికల్గా ఎగ్జామిన్ చేసినప్పుడు మనకి పూర్తి పిక్చర్ ఉంటుంది, మీకు సంబంధించిన ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారని. దానికి తగినట్టుగా మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవడం వల్ల మీరు ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. అండ్ తీసుకునేటువంటి ఆహారం విషయంలో, తీసుకునేటటువంటి వాటర్ ఇంటేక్ విషయంలో తీసుకోవాల్సిన స్పెషల్ ప్రికాషన్స్ ఏంటండి? ఓకే, సో మెయిన్గా పాజిటివ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో కానివ్వండి, లేదా ఆల్రెడీ ఒకసారి కిడ్నీ స్టోన్స్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవటమో లేదా సర్జరీకి వెళ్ళిన వాళ్ళల్లో పర్టికులర్గా కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేటివి తీసుకోకూడదండి. కాల్షియం మనకు శరీరానికి చాలా అవసరమే, కానీ ఎంతవరకు తీసుకోవాలి, డైలీ రికమెండెడ్ డోస్ ఎంత అనేది మనం డాక్టర్ గారి సలహా ప్రకారమే మనం తీసుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈ కిడ్నీ స్టోన్స్ విషయంలో. సో మన బాడీ వెయిట్కి తగినట్టుగా మన హైడ్రేషన్ అనేది ఉండాలి. సాధారణంగా మోడరేట్గా మన ఇండియన్ స్టైల్స్లో అయితే, ఇండియన్ ఉన్న పర్సనాలిటీస్లో మనకి 3 to 4 లీటర్స్ వరకు అడిక్వేట్ హైడ్రేషన్ కింద మనం చెప్తూ ఉంటామండి. కానీ కొంతమంది ఒబీస్ పీపుల్ ఉండొచ్చు, కొంతమందికి లీన్ పర్సనాలిటీస్ ఉండొచ్చు. దాన్ని బట్టి ఒక 500 ml to 1 లీటర్ అటు ఇటుగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా అందుకని డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని దానికి తగినట్టుగా జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఎప్పుడు కూడా అడ్వైజబుల్. ఆల్రెడీ కొన్ని మెడికేషన్స్ వాడుతూ ఉంటారు, ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, అదర్ థింగ్స్ వాడుతూ ఉంటారు. సో ఇది ఎంత ఎఫిషియెంట్గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎంత రెగ్యులేట్ చేసుకుంటూ ఇవి ఇంటికి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫర్ ప్రొటెక్టింగ్ ద కిడ్నీస్ ఎస్పెషల్లీ? ఎస్ అండి, చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మనం కిడ్నీ స్టోన్స్ గురించో లేదా కిడ్నీ డిజార్డర్స్ గురించో మాట్లాడుకుంటుంటే మనం పర్టికులర్గా యూరిక్ యాసిడ్ గురించి మాట్లాడుతున్నాము. సో యూరిక్ యాసిడ్ కూడా మనకి రీనల్ ఫెయిల్యూర్స్లో కావచ్చు, లేదా ఇన్ జనరల్గా గౌట్ సమస్యతో బాధపడుతున్నప్పుడు యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అవటం వల్ల మనకి జాయింట్ పెయిన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అనమాట. సో దీన్ని బట్టి చాలామంది NSAIDs, నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనేటివి తీసేసుకుంటూ ఉంటారు. కొన్ని చోట్ల ప్రిస్క్రిప్షన్స్ లేకుండా కూడా ఓవర్ ద కౌంటర్ డైరెక్ట్గా పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇదే రెగ్యులర్గా అలవాటు అయినప్పుడు మనకి దాని ప్రభావం కిడ్నీస్ మీద ఖచ్చితంగా పడుతూ ఉంటుందండి. దానివల్ల మనకి క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోవటము, రేనల్ ఫెయిల్యూర్లోకి ల్యాండప్ అవ్వటము అనేది జరుగుతుంది. వన్స్ రేనల్ ఫెయిల్యూర్లోకి ల్యాండప్ అవుతున్నాము అంటే ఇర్రివర్సిబుల్ చేంజెస్ ప్యాథలాజికల్గా మన కిడ్నీలో జరుగుతున్నాయని అనమాట. వన్స్ అవి ఏర్పడ్డాక మనం ఇంకా వెనక్కి తిరిగి రావటం, మన కిడ్నీ సాధారణ స్థాయికి మళ్ళీ తిరిగి రావటం అనేది కొద్దిగా కష్టమైన పరిస్థితి. అందరిలోనూ అది అవుతుందని మనం చెప్పలేమన్నమాట. కాబట్టి ఈ డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ లేకుండా, సలహాలు లేకుండా మనము మెడికేషన్స్ మన సొంతంగా తీసుకోవటం, వెదర్ ఇట్ మే బి సప్లిమెంట్స్ కానివ్వండి లేదా పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, ఎప్పుడు కూడా అడ్వైజబుల్ కాదు. దానివల్ల కిడ్నీ కాదు లివర్ కూడా పాడే అవకాశాలు ఉంటాయి.